విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధిలోని వెంకటాపురంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తీవ్ర దుర్గంధ వాయువులు పీల్చి 11 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. దుర్గంధ వాసనకు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో 9 మందిని గోపాలపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మరో 2 విద్యార్థులకు ఊపిరి పీల్చడం కష్టంగా ఉండటంతో ప్రైవేటు హాస్పిటల్కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. గత శనివారం ఇదే స్కూల్లో అదే గదిలో దుర్వాసన రావడంతో 5 విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మరలా సోమవారం పాఠశాలకు వచ్చిన వెంటనే విద్యార్థులకు అదే తరగతి గదిలో దుర్వాసన రావడంతో 11 మంది విద్యార్థులు వాంతులు అవ్వడం, కళ్లు తిరిగి పడిపోవడంతో తక్షణమే ఉపాధ్యాయులు స్పందించి ఆసుపత్రికి తరలించారు. గోపాలపట్నం PHCలో విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఆ రోజు అయిపోయిన తర్వాత సండే బాగానే ఉంది. మళ్ళీ ఈ రోజు వెళ్ళాం కానీ స్మెల్ కొంచెం లైట్గా అక్కడ స్మెల్ వస్తుంది క్లీన్ చేసి. ఆ స్మెల్కి చాలా మందికి వామిటింగ్స్ అయిపోతుంది. అమ్మాయికి అయింది. నెక్స్ట్ అందరికీ స్టార్ట్ అయ్యే వామిటింగ్స్ మధ్యాహ్నం నుంచి, తినక ముందు నుంచే, మళ్ళీ తిన్న తర్వాత కూడా కాదు. మీరు క్లాస్కి ఎన్ని గంటలకు వెళ్ళావమ్మా? నేను క్లాస్కి 8:30 9:05కి ప్రేయర్ అయ్యే ముందు మనం ఆల్రెడీ వెళ్ళాం కదా. 9:05కి అలాగే 8:30 కల్లా మేము స్కూల్కి వెళ్ళిపోయాం. అప్పుడు రాలేదు స్మెల్? అప్పుడు నేను స్మెల్ లైట్గా వచ్చింది. ఆ విషయం తెలియజేస్తారా హెడ్ మాస్టర్ గారికి? చెప్పాం. మరి క్లాసులు ఎందుకున్నారు? క్లాస్ మార్చుకుని అక్కడ ఎందుకు ఉంచారు? మార్చినా వస్తుందా? అంటే ఇప్పుడు బ్యాగ్లో కానీ మళ్ళీ ఈరోజు స్మెల్ వస్తుందని వీళ్ళు సెన్సేషన్స్ వామిటింగ్ సెన్సేషన్తో భోజనానికి ముందే 11:30 ఆ టైం అప్పుడు వీళ్ళు వామిట్ చేసుకున్నారు సార్. వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చారు. శనివారం జరిగితే ఇంతవరకు ఏమి సార్ పట్టించుకోలేదు? శనివారం జరిగింది, శనివారం చేసాం సార్. ఈ రోజు కూడా వామిటింగ్ సెన్సేషన్ వచ్చిందన్నమాట. మరి మీరు ఏమొచ్చో తెలియపరిచారా శానిటేషన్ వాళ్ళకి? నేను ఆయా చెక్ అడిగించాను సార్. వాళ్ళు వచ్చారు ఎవరైనా శానిటేషన్ నుంచి? లేదు, మా ఆయా చేత అడిగించాను. స్పెషల్గా ఆయా ఉన్నారు సార్. అయ్యే కదా, మీరు ఏమొచ్చో తెలియపరచాలి కదా, ఇది కార్పొరేషన్ కదా. తెలియపరిచాను సార్. మా ఆయకి అడిగారు, క్లీన్ చేసాం సార్. రూమ్ నీట్గానే ఉంది. ఆ సెన్సేషన్ వల్ల ఇది వామ్ చేసుకున్నాం. MUOకి తెలియపరిచారా? ఏమీకి తెలియపరిచారు. శనివారం అంతా డాక్టర్ గారు శనివారం వెంకటాపురం ఇక్కడ మీ దగ్గర కదా, వెంకటాపురం ఓకే.